निवेदन करूंगा कृपा स्मृति से के गणेश चतुर्थी के शुभ अवसर पर आपका संदेश। आज गणेश चतुर्थी में पूरे तेलंगाना के सारे लोगों को गणेश जी का कृपा हो, गणेश चतुर्थी के अभिनंदन और शुभेच्छा हम जनाते हैं। साथ साथ ये जो मूर्ति हर साल एक फुट बढ़ते जा रहे हैं, इसी के साथ साथ जैसे దేశంలోనే అత్యంత గొప్పగా హైదరాబాద్ గణేష్ ఉత్సవ సమితి గణేష్ నవరాత్రి ఉత్సవాలను గత 70 సంవత్సరాల నుంచి 1954 నుంచి 2024 వరకు దేశం దృష్టినంతా ఆకర్షించే విధంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించి హైదరాబాద్ ఉత్సవాలను నిర్వహించడంలోనే దేశంలో గొప్ప గుర్తింపు గౌరవాన్ని పొందడం మనందరికీ తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం। ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిష్ఠతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి మత సామరస్యం పాడి పంటలు ప్రశాంతమైన వాతావరణంలో దేవుడి ఆశీర్వాదంతో మన రాష్ట్రం ముందడుగు వేస్తుంది। ప్రభుత్వము గణేష్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని గణేష్ ఉత్సవ సమితి నాయకులందరినీ నిర్వాహకులందరినీ కూడా సచివాలయానికి ఆహ్వానించి అందులో ముఖ్యంగా హైదరాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సచివాలయానికి ఆహ్వానించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని గొప్పగా ఈ ఉత్సవాలను నిర్వహించడానికి అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించడం జరిగింది। ఆ సందర్భంగా హైదరాబాద్ నగరంలో 1,40,000 విగ్రహాలను నవరాత్రి ఉత్సవాలకు నెలకొల్పుతున్నారు। ఈ 1,40,000 విగ్రహ ఈ ఆరాధన కార్యక్రమంలో ప్రభుత్వం వైపు నుంచి ఉచిత కరెంటు ఇవ్వాలి అని వాళ్ళు అడిగితే భక్తుల సౌకర్యార్థము రాష్ట్ర ప్రభుత్వము ఈ నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్తును ఉచితంగా అందించడం ద్వారా భక్తులకు అందుబాటులోకి ప్రభుత్వం తీసుకొచ్చింది। ఈ సంవత్సరం అత్యధిక వర్షాలు రావడమే కాకుండా అకాల వర్షాల వల్ల వరదలు రావడము, వరదలో ప్రజలకు ఇబ్బందులు జరగడము, కానీ దేవుడి దయ వల్ల ఆశీర్వాదం వల్ల ఎక్కువ నాగేంద్ర గారు, మిత్రు అనిల్ కుమార్ యాదవ్ గారు రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా డాక్టర్ రోహిత్ రెడ్డి గారు విజయాన్ని మొదటి రోజు ఈ పూజా కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా తెలంగాణ నలుగురు తెలియజేస్తున్న 1954 నుంచి ఈనాటి వరకు కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇప్పుడు గొప్పగా ఈ ఉత్సవాలను నిర్వహించి దేశంలోనే హైదరాబాద్ గణేష్ నిర్వహణ ఒక ఆదర్శంగా నిలబడ్డది। ఇంకా ఈ సాంప్రదాయం కొనసాగాలి। పోయిన సంవత్సరం మొదటి రోజు ఇక్కడికి రావడం జరిగింది। భవిష్యత్తులో కూడా తప్పకుండా నిర్వాహకులు ఎప్పుడు ఆహ్వానించినా హాజరై ఈ ఉత్సవాలలో పాల్గొనడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు చెప్తున్నాను। థ్యాంక్ యూ సార్। ఇప్పుడు కృష్ణ యాదవ్ గారు ఇదే గ్రూప్ ఇంకా గ్రూప్ జరిగితే అందరు గ్రూప్ తీసుకొని మీకు అక్కడ తీసుకొస్తే సీఎం గారు అక్కడే వస్తారు మనం దయచేసి సార్। అప్పుడు పాల్గొన్నారు లోక్పాల్ పిల్లలు గారు పిట్టు మేరకు స్వర్గీయ శంకరయ్య గారు ఇక్కడ మాట్లాడుతూ ఉండే అసలు అబ్దుల్ గారు శంకరయ్య గారు, తర్వాత దర్శన్ గారు, తర్వాత రాష్ట్రపతి చేస్తున్నారు అక్కడ మధుకర్ యాదవ్ ఫోటో తీసుకోవాలి।
సార్ ఇక్కడ మంగళ గ్రూప్ ఫోటో తీసుకోండి. అరే ఉండరా జరగండి. అక్కడ గ్రూప్ ఫోటో తీసుకుంటారు. ఫోటోగ్రాఫర్ అక్కడ ఉండండి. చంద్రశేఖర్